ఇవాల్టితో పోసాని కస్టడీ ముగియనుండడంతో పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానిని తీసుకొచ్చారు. కర్నూలు జైల్లో ఉన్న అతన్ని విజయవాడలోని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకువెళ్లి అరెస్టు చేయగా మ్యాజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. అటు చంద్రబాబు, పవన్, లోకేష్ను దూషించారని ఆదోని 3 టౌన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయి కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని. అటు రేపు బెయిల్ పిటిషన్పై కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కస్టడీ కోరిన ఆదోని పోలీసులు పిటిషన్పై తీర్పును మ్యాజిస్ట్రేట్ రిజర్వ్ చేయగా పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాల్టితో పోసాని కస్టడీ ముగియనుండడంతో పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానిని తీసుకొచ్చారు. కర్నూలు జైల్లో ఉన్న అతన్ని విజయవాడలోని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకువెళ్లి అరెస్టు చేయగా మ్యాజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. అటు చంద్రబాబు, పవన్, లోకేష్ను దూషించారని ఆదోని 3 టౌన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయి కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని. అటు రేపు బెయిల్ పిటిషన్పై కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కస్టడీ కోరిన ఆదోని పోలీసుల పిటిషన్పై తీర్పును మ్యాజిస్ట్రేట్ రిజర్వ్ చేయగా పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.